మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. జూలై నెల 2026 కర్కాటక రాశి వాళ్ళకి ఎదురయ్యే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం విశేషంగా వెళ్ళగలిసి వస్తుందంటారు? కర్కాటక రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే అష్టమ రాహు వల్ల టెన్షన్ ఉంటుంది. అంటే వర్షం పడుతుంది, ఎండాకాలం వచ్చింది, బాగా కుమ్మేసిందో 2-3 నెలలు, తర్వాత చక్కటి వర్షం పడింది, మంచి హాయిగా ఉంటుంది చల్లగా. మనం తర్వాత ఎలా ఉంటుంది, రోజు తడిచిపోతూ ఉంటాం, మనం ఇదేంట్రా బాబు అనుకుంటాం. అలా ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి. ఏంటంటే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, తర్వాత మానసికంగా అశాంతి ఉంటుంది. అష్టమ రాహు కాబట్టి గ్రీడీనెస్ పెంచేస్తాడు, ఆశలు పెరిగిపోతాయి. ఏదో తృప్తిగా గంజి తాగుదాం అని అనుకోకుండా ఆ కాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఏసీ కారు లేకపోతే నేను వెళ్ళలేను, ఏసీ లేకపోతే నేను ఉండలేను అనేటటువంటి స్థాయికి, కార్లు లేకపోతే పెద్ద పెద్ద ఖరీదైన కార్లు లేకపోతే నేను వెళ్ళలేను అనేటటువంటి స్థాయికి ఎదిగిపోయారు. అంటే ఈ కర్కాటక రాశి వారికి సెకండ్ టైం పనులు సక్సెస్ అవుతాయి. వాళ్ళ భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతుంటూ కోర్టులకు పరిస్థితికి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళంతా కోర్టుల్లో కొట్లాడుకుంటున్నారు. ఈ రకంగా కర్కాటక రాశి రైతులను మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కష్టపడి పంటలు పెంచారు. ఆ పంటలన్నీ కూడా మనకి నాశనం అవుతున్నాయి. వర్షాలు రావడం వల్ల, లేకపోతే మరొకటో ఈ నెల ఎక్కువ అవడం వల్ల. అలాగే ఒకవేళ పంటలు బాగా పండినాయి అనుకోండి, కమిషన్ ఏజెంట్స్కి ఎక్కువ లాభాలు వెళ్ళిపోతాయి. అందువలన ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాహాలు చేస్తారు తల్లిదండ్రులు వివాహాలు చేసిన తర్వాత కాపురం చేసుకుంటారా, రొమాన్స్ చేసుకుంటారా, చక్కగా కలిసి ఉండండిరా అంటే ఈ విధవాలకు పెళ్ళిళ్ళు చేసుకొని కాపురం అంతా కూడా ఒక 2 నెలలైనా చేసేసి మొత్తం మిగతాదంతా కోర్టులకు వెళ్ళిపోయి ఫైటింగ్లు అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ రకంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయకూడదు విడాకులకి. ఆధ్యాత్మికంగా మనిషిని ఎదిగేలాగా చూడాలి, కానీ ఎంతసేపు కూడా డబ్బు సంపాదించు డబ్బు అంటూ బాగా ఎంకరేజ్ చేయడం వల్ల ఇవన్నీ కష్టాలు అనేటటువంటి వస్తున్నాయి. అంటే ఈ కర్కాటక రాశి వారందరూ కూడా భౌతికంగా ఎక్కువ సంపాదించాలి అని ఈ నెలలో అనుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క త్రిష మరి మన యొక్క విజయ్, వీళ్ళ రాశులను కూడా మనం తీసుకున్నప్పుడు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి మన విజయ్ మరి హాయిగా సీఎం పోస్ట్ చేస్తున్నాడు, కానీ టెన్షన్స్ కదా ఓ పక్క నుంచి. ఆ రకంగా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఉందన్నమాట. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యరీత్యా కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి పిచ్చోళ్ళు అయిపోతారు. అనవసరమైన టెన్షన్స్, అనవసరమైన మనుషులతో స్నేహాలు ఇవన్నీ చేస్తారు. ఫోన్ పట్టుకుని గంటల లవర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా సరే 5 నిమిషాల కంటే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారంటే అక్కడ ఏదో ఫిషీ ఉంది అని మనం అనుకోవాలి. ఆ రకంగా అయిపోయింది ఇప్పుడు కాలమాన పరిస్థితి. ఎర్రగా బుర్రగా ఉన్నటువంటి మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా కూడా మగపిల్లలు ఫోన్లు పట్టుకొని చాటింగ్, ఫోన్లు పట్టుకొని చూసుకోవడమే, మెసేజ్లు సెండ్ చేసుకోవడం, వీటితో బిజీగా ఉంటున్నారు. కాబట్టి దీనివల్ల నరాల వీక్నెస్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కళ్ళు ప్రాబ్లమ్స్, అసలే గురు రవులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు మనకి. కర్కాటక రాశిలో శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. అందువలన జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశిలో మనకి ఒబిసిటీ ఇవన్నీ కూడా పెంచడానికి అవకాశం. వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు? వివాహాలు కర్కాటక రాశి వారికి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఆ రకంగానే వీళ్ళందరూ కూడా వివాహాలు కొంతమంది కుదుర్చుకొని పెట్టుకుంటారు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా వివాహాలు అయిపోయిన తర్వాత ఇమీడియట్ సంతానాలు కూడా కడిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది కర్కాటక రాశి వాళ్ళు ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఇన్ టైం మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసరికి చక్కగా సంతానాలు కలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అష్టమ రాహు వల్ల అసంతృప్తికరమైనటువంటి జీవితం, ఏదో సంసారం చేస్తున్నారు కానీ మా భర్తకి సుఖం లేదు, భార్యకి సుఖం లేదు అన్నట్టు ఏదో అడ్జస్టింగ్ లాగా, కాంప్రమైజింగ్లా ఉంటుంది ఆయన. ఓకే, విదేశీ ప్రయత్నాల పరిస్థితి? విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి కర్కాటక రాశి వారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. మేము విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి అని. అటువంటి వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల నాకు బ్యాంక్ మేనేజరు హాయిగా ఎస్బీఐలో బ్యాంక్ మేనేజరు ఉద్యోగం రాక అందరూ ఏడుస్తుంటే ఇది రిజైన్ చేసేసి నేను సిఎఫ్ఏ నేర్చుకుని అమెరికా పోతానని వచ్చాడు. కర్కాటక రాశి. ఈ రకంగా వీళ్ళ యొక్క మనస్సు అంతా కూడా ఈ చంచలం చేసేస్తుంది. కొంతమందికి గ్రీడీనెస్ దురాశను పెడుతుంది. కొంతమందికి ఇప్పుడు ఆ దురాశ వల్ల వీళ్ళ తప్పుడడుగులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రాహు యొక్క కబ్జాల్లోకి వెళ్లకుండా మనం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మనము ఎన్నో కొత్త కొత్త పనులు స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. అలాగే వీళ్ళు సంపద, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇక కాలేజీలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కొన్ని కష్టాలు అనేటటువంటివి ఉంటాయి. అండ్ ఫేస్బుక్లోను ట్విట్టర్ల ద్వారా పరిచయం అయినటువంటి వాళ్ళందరితోనూ కూడా కొంతమందికి వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, కొంతమంది మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినా సరే స్నేహాలు మానరు వీళ్ళంతా కూడా. సో ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉంటారు. వీళ్ళకి రోగాలు, ఇప్పుడు ఇబోలా వైరస్ వచ్చింది, ఆ వైరస్కి గాంధీలో కొన్ని కేసెస్ రిజిస్టర్ అయిందని అంటున్నాం కదా. కాబట్టి అట్లాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సుఖ వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంటాయి. క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ గోంగూర, వంకాయ కూరలు తినడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా తిరగబడి మళ్ళీ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అన్నమాట. గురుగారు, ఈ నరఘోష నరదిష్టి పరిస్థితి ఏంటి గురుగారు? వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళు స్పర్ధరూపులు మంచి అందంగా ఉంటారు, మంచి పొడుగ్గా మంచిగా తెల్లగా బట్టలు వేసుకొని ఉంటారు. కాబట్టి చాలామంది వీళ్ళకి నరఘోష తగలడానికి, నరదృష్టి తగలడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే వీళ్ళందరూ ఏం చేయాలంటే గేదెలకి, బర్రెలకి ఒక వెంట్రుకలు, బర్రెలతో తయారు చేసినటువంటి వెంట్రుకల తాడు ఉంటుంది, ఆ తాడు వేసుకోవాలి వీళ్ళంతా కూడా. ఒక బ్యాంక్ మేనేజర్ కృష్ణస్వామి అని ఉండేవాడు, విపరీతమైన నరఘోష తగిలేసింది ఆయన. బర్రెల తాడు వేసాను నేను మెడలో, ఆ తర్వాత మొత్తం నరఘోష తగ్గిపోయింది. అప్పుడు మోడీ గారు డిమానిటైజేషన్ చేశారు. బ్రహ్మాండమైనటువంటి సంపద బ్యాంక్ మేనేజర్లు అందరూ సంపాదించుకున్నారు. అప్పుడు డబ్బు ఉన్నటువంటి వాళ్ళంతా బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి వస్తే వీళ్ళే మార్చేవారు. ఆ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు. అందువల్ల ఈ గుమ్మడికాయలు అనేటటువంటివి, గుమ్మడికాయలు కట్టాలి వీధి గుమ్మానికి. కొబ్బరికాయ, ఎండిపోయినటువంటి కాయ, నల్ల జీడులు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవన్నీ గుచ్చి ఒక తీగకి ఒక ఎర్రని పటిక, ఆలం అంటాం, దాన్ని ఒక ఎర్రని గుడ్డలో చుట్టేసి గుమ్మం దగ్గర కట్టాలి. దాని ముందు చక్కగా నిమ్మకాయలు అవన్నీ కూడా గుచ్చి వాహనం పూజ చేసేటప్పుడు పెడతాం కదా, ఆ విధంగా కనుక పెట్టుకున్నట్లయితే మొత్తం ఇది పోతుంది నరఘోష. అలా కాకుండా మనం ఈ ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి థూ 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 అని వస్తూ ఉంటారు దర్గాలకు వెళ్ళిన చోట. అలా వేయడం వల్ల అలాంటి తాయెత్తులు ఇవన్నీ ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇవన్నీ గోచార రీత్యా మనం కొన్ని కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్న ఫలితాలు ఇవి. గోచార ఫలితాలు అంటారు వీటిని, రాశి ఫలాలని. అలా కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాన్ని చూసి కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళ లైఫ్లో ఏ ఏ సంఘటన ఎప్పుడెప్పుడు జరగాలో అవన్నీ కూడా తెలుస్తాయి. పెళ్ళిళ్ళు ఎలా, ఏ టైంలో జరగాలో, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ పరిహారాల్లో రావి చెట్టుని పెంచడము, అండ్ ఎవరో చేసిన రావి చెట్టు మనం ప్రదక్షిణాలు చేయడం కాదు, మన సొంతంగా ఒక రావి చెట్టు వేసుకోవాలి, మన దొడ్లో వేసుకొని చక్కగా దానికి తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా చేసుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవాలి, గురుచరిత్ర పారాయణ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.